ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. లాస్ట్ వ్లాగ్‌లో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా! వారాహిదేవి నవరాత్రుల కోసం ఇంటినంతటిని కూడా డీప్ క్లీన్ చేసి పెట్టుకున్నానని చెప్పేసి, ఈరోజైతే పూజ గదిని క్లీన్ చేసుకుందామని ఇంకా సామాన్లన్నీ కూడా తీసి బయట పెట్టుకున్నాను. దేవుడి పటాలు గానీ, విగ్రహాలు గానీ అండ్ అలాగే నేను పూజకి ఏమేమి ఉపయోగిస్తానో వాటన్నిటిని కూడా సెపరేట్ చేసి పెట్టేశాను. అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని, డీప్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే వారాహిదేవి నవరాత్రులు నేను చెయ్యకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు దీపం అయితే పెట్టుకుంటాం కదా! శుభ్రంగా ఉంటది. అండ్ అలాగే కొంచెం చూడ్డానికి కూడా మనశ్శాంతిగా అనిపిస్తదని చెప్పేసి అన్నిటిని కూడా తీసి బయట పెట్టాను. అండ్ ప్రీవియస్ వ్లాగ్‌లో నేను మీ అందరికీ చెప్పాను కదా! సిల్వర్ ఐటెమ్స్ అంటే వెండి సామాన్లు క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్‌ని ఆర్డర్ ప్లేస్ చేశానని చెప్పాను కదా! బ్లింకిట్‌లో సిల్వో అనే లిక్విడ్ అండి. సో, ఆ లిక్విడ్ అయితే టోటల్లీ నాకైతే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అస్సలు నాకు పని చేయలేదు. మళ్ళీ ట్రై చేశాను. ఒకవేళ నేనేమైనా పొరపాటు చేశానేమో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి మళ్ళీ ట్రై చేశాను కానీ బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది అవ్వదని నాకు అర్థమైపోయి దాన్ని పక్కన పడేసి ఎప్పుడు నేను ఏదైతే క్లీన్ చేసి పెట్టుకుంటానో రూపేరు లిక్విడ్‌ని అయితే తెప్పించుకున్నాననమాట. సో, రూపేరు లిక్విడ్‌తో అయితే ఇంకా వెండి సామాన్లన్నీ తళతళ మెరిసిపోతాయండి. వెండి పాడైపోతదా? లేకపోతే ఇంకొకటా అనేది నాకు తెలీదు. ఇప్పటి వరకైతే అలా అవ్వలేదండి. ఎందుకంటే నేను పాత సామాన్లు చాలా వరకు ఏదైనా విరిగినా, ఏదైనా పాడైనా కూడా ఎక్స్‌చేంజ్ ఇచ్చి తీసుకునేదాన్ని. అప్పుడు దీనివల్ల వెండి తరిగిపోయిందని గానీ అలా ఏమీ ఎప్పుడూ కూడా చెప్పలేదు. రూపేరు లిక్విడ్‌తో అయితే మాత్రం వెండి సామాన్లు చాలా చాలా నీట్‌గా వచ్చేస్తాయి. చాలా తెల్లగా వస్తాయి. సో, రూపేరు లిక్విడ్‌తో అయితే ఫస్ట్ విగ్రహాలు రెండిటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎంత తెల్లగా వచ్చాయో కదా! మీకు వీడియోలో చూస్తే అర్థమైపోద్ది. సో, ఫస్ట్ అయితే వాటిని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట వెండి సామాన్లని. మిగిలిన వెండి సామాన్లన్నీ ఇంతకు ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! విగ్రహాలను అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇత్తడి విగ్రహాలన్నిటికి కూడా ఒక గిన్నెలోని నీళ్ళు తీసుకొని కొంచెం అందులోని నిమ్మకాయ అండ్ అలాగే చింతపండుని కూడా కలుపుకొని అందులోని ఒక 30 మినిట్స్ పాటు ఈ విగ్రహాలన్నిటిని కూడా వేసి నానబెట్టేసానండి. అండ్ అలాగే నా దగ్గర హ్యాపీ ప్లానెట్ వాళ్ళ బ్రాస్ క్లీనింగ్ లిక్విడ్ కూడా ఉంది. సో, వాటిని కూడా కొంచెం వేసి నీట్‌గా క్లీన్ చేసుకుందామని ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టాను. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. దట్టు ఏంటంటే విగ్రహాలని మనము మరీ రఫ్‌గా హ్యాండిల్ చేయము కదా! సో, స్మూత్‌గానే క్లీన్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెడితే తెల్లగా వచ్చేస్తాయని చెప్పేసి హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టి విగ్రహాలన్నిటికి కూడా ఇంకా కొంచెంగా హ్యాపీ ప్లానెట్ వాళ్ళ లిక్విడ్ పెట్టుకొని క్లీన్ చేసుకున్నాను. హ్యాపీ ప్లానెట్ వాళ్ళ లిక్విడ్ కూడా చాలా బాగుందండి. బ్రాస్ అండ్ కాపర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. పర్లేదు బాగానే వచ్చింది. అంటే మరీ సూపర్ క్లీన్ అయిపోయిందా అంటే మనం ఎంతో కొంత కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అలా అయితే నీట్‌గా క్లీన్ అయినాయి. సో, నీట్‌గా క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వాటిని నీట్‌గా వాష్ చేసేసి ఇంకా చక్కగా ప్రతీదీ కూడా క్లాత్‌తో తుడుచుకుంటున్నాను అనమాట. ఎప్పుడు చెప్తాను మీ అందరికీ కూడా ఏ సామాన్లైనా ఇవనే కాదు ఏ సామాన్లైనా కూడా తోమేసుకున్న తర్వాత ఒక్కసారి అవి ఆరిపోయిన తర్వాత ఒకసారి క్లాత్‌తో తుడిచేసుకున్నాం అనుకోండి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అంటే వాటి యొక్క మెరుపు అలానే ఉంటదనమాట. వాటర్ వదిలేసామనుకోండి అది కొంచెం ఒక తేమలాగా అయిపోయి కొంచెం తొందరగా నల్లబడిపోయినట్లు అయిపోతాయి సామాన్లనేవి. సో, అందుకని ఎప్పుడు కూడా ఇతర సామాన్లు క్లీన్ చేసినా, వెండి సామాన్లు క్లీన్ చేసినా అండ్ రాగి సామాన్లు క్లీన్ చేసినా కూడా నీట్‌గా ఒకసారి తుడిచేసి పెట్టేసుకుంటాననమాట. సో, అలాగా అన్నిటిని కూడా తుడిచేసుకున్నాను. నేను ఎక్కువ సామాన్లయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను పెట్టుకోవట్లేదండి. ఓపిక లేదు నిజంగా చెప్పాలంటే. నేను ఎప్పుడు అంటే నార్మల్‌గా చాలా ఎక్కువ వస్తువులు పెట్టేదాన్ని. విగ్రహాలు మాత్రం ఉంచుకున్నాను. అలాగే నేను ఏదైతే ఎప్పుడు పూజించేదాన్నో వాటిని మాత్రం అలా ఉంచుకున్నాను. మిగిలిన సామాన్లన్నిటిని కూడా తీసేసాననమాట. సో, తీసి కొన్ని వాటిని మాత్రమే ఉంచుకొని చక్కగా పూజ చేసుకుంటున్నాను. అండ్ నాకు బాగా నచ్చిందయితే లలితాదేవి విగ్రహం అండి. నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టంతో కొనుక్కున్నాననమాట. లలితాదేవి విగ్రహం మాత్రం అమ్మవారు చూస్తుంటే నవ్వుతున్నట్లు అనిపిస్తారు. నాకు చాలా అనిపిస్తది. సో, అందుకని లలితాదేవి విగ్రహాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు అలా పెట్టుకున్నాననమాట. మధ్యలో అమ్మవారిని చూస్తుంటే నాకెంత నచ్చుతారో ఇంకా. సో, పెట్టుకున్నాను. అండ్ విగ్రహాలన్నిటికి కూడా నేను ఏం చేస్తానంటే అత్తరు తీసుకుంటానండి. మంచి సువాసనొచ్చిన అత్తర్‌ని అండ్ అలాగే కొంచెం చమేలి ఆయిల్ అంటారు కదా! మీకు తెలుసో లేదో మరి. చమేలి ఆయిల్ అంటే దొరుకుతుంది. చమేలి ఆయిల్‌ని 2 మిక్స్ చేసి కాటన్ మీదేసి వాటిల్ని విగ్రహాలన్నిటికి కూడా అప్లై చేస్తాను.
మంచి సువాసన వస్తుంది అండ్ పాజిటివ్ ఆరా ఉంటదనమాట. ఈ మధ్యకాలంలో నేను కాశీ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది అనమాట అది. చమేలి ఆయిల్ అండ్ అలాగే అత్తరు కాటన్ మీద వేసుకొని మొత్తం విగ్రహాలన్నిటికి కూడా అప్లై చేసుకుంటే మంచి సువాసన. మళ్ళీ నెలొచ్చే వరకు కూడా సువాసన అలానే ఉంటుంది. అండ్ విగ్రహాలు కూడా మంచిగా మెరుస్తాయి అనమాట. అందంగా కనిపిస్తాయి. చాలా ముచ్చటగా ఉంటాయి అనమాట. సో అది అప్లై చేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నీ కూడా పెట్టుకున్నాను పక్కన. అండ్ ఈ మధ్యకాలంలో శివపరివారు అంటే శివ కుటుంబం ఉంటుంది కదా, అది కూడా విగ్రహం పెట్టుకున్నాను. అసలు ప్రతి ఒక్కరింట్లో శివ కుటుంబం ఉండాలంట. సో అందుకని చెప్పేసి శివ కుటుంబం ఉన్న విగ్రహం అయితే పెట్టుకున్నాను. బాగా అనిపించింది. ఈసారి ఫస్ట్ టైం పెట్టుకుంటున్నామంటే ఇంకెప్పటికి ఇంకా అది ఉంచేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. అలా అన్నిటికి కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి దేవుడి పటాలండి. దేవుడి పటాలకి మీకు చాలాసార్లు చెప్పాను నేను, వెట్ వైప్స్ యూజ్ చేస్తాను. నార్మల్గా కాటన్ క్లాత్ కంటే కూడా నాకు వెట్ వైప్స్ బాగుంటాయి అనిపిస్తుంది. కాటన్ క్లాత్ ఏంటంటే ఒక్కోసారి ఆ చెమ్మ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోయి గ్లాస్ లోపలికి పటాలు క్లాత్ అనేది అదే పేపర్ అనేది పాడైపోద్ది అనమాట. సో ఈ వెట్ వైప్స్ ఏంటంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనము దీపాలు వెలిగించినా కర్పూరం వెలిగించినా కొంచెము ఆ బ్లాక్ మస్ అనేది ఆ అద్దాలకు పట్టేస్తుంది కదా. సో అద్దాలకు అలా పట్టకూడదు అనమాట. సో వాటి అన్నిటికి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే వెట్ వైప్స్ యూజ్ చేయాలి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. వెట్ వైప్స్ యూజ్ చేస్తే ఏంటంటే పటాలు అంత తొందరగా పాడైపోవు, నీట్గా ఉంటాయి. మొత్తం అంతా నీట్గా క్లీన్ అయిపోయి చాలా చక్కగా కొత్త వాటిలో ఉంటాయి. నా దగ్గర ఉన్న పటాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవి, అయినా కూడా ఇప్పటికీ అలానే కొత్తగా ఉండడానికి కారణం మెయింటెనెన్స్ అండి. అంతే, ఇంకేం లేదు. మనము నెల రోజుల్లో ఒక్కసారి అమావాస్య ముందు అమావాస్య తర్వాత ఒక గంట కూర్చున్నామంటే చక్కగా పటాలన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా పీరియడ్స్ టైంలోనూ ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. సో అలాగా పటాలన్నిటికి కూడా వెట్ వైప్స్తో క్లీన్ చేసేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంతే, ఇంకేం పెట్టుకోవట్లేదండి. ఈ మధ్యకాలంలో శివయ్యని అంటే శివలింగం పెట్టుకున్నాను అండ్ శివ కుటుంబం పెట్టుకున్నాను. శివలింగం ఇంతకుముందు చాలామంది చెప్పిన మాటల వల్ల శివలింగం పెట్టుకోకూడదేమో అన్న భ్రమలో ఉండిపోయి నిజంగా అంటే వాళ్ళ మాటలు నమ్మేసి నేను శివలింగాన్ని పెట్టుకోలేదండి. అంటే ఏదేదో చెయ్యాలి, మీరు చేయలేరు, మేము మాత్రమే చెయ్యగలము అన్నట్టుగా కొంతమంది కమ్యూనిటీస్ ఏదైతే మాట్లాడారో నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజుకి కూడా కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా పెట్టుకున్నాను నా శివయ్య తండ్రిని అని చెప్పి అనిపిస్తుంది. సో ఎవ్వరూ కూడా భయపడకండి. ఎవరైనా శివలింగాన్ని పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోండి, ఏం కాదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు మనమైతే శివలింగాన్ని. సో అలా శివలింగాన్ని కూడా పెట్టుకున్నాను. ఇలా అన్ని పటాలు అన్నీ కూడా క్లీన్ చేసుకొని దేవుడి గది అంతా ఒక్కసారి వైప్ చేసేసుకొని మొత్తం అంతా కూడా విగ్రహాలన్నీ కూడా ఇలా నీట్గా సర్దేసుకున్నానండి. సింపుల్గా పెట్టుకుంటున్నాను, కానీ చక్కగా అలంకరించుకొని ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటున్నాను ఎప్పుడు వీలైతే అప్పుడు. అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు నిత్య దీపం పెడతారని. నాకు ఎప్పుడు పెట్టాలనిపిస్తే అప్పుడు పెట్టేసుకుంటున్నానండి. నాకు నిత్య దీపం అలా ఏం లేదు. రెగ్యులర్గా మా ఇంట్లో పాటించే పద్ధతి అయితే మాత్రం గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం కంపల్సరిగా దీపం పెట్టాలి. మిగిలిన రోజులు అంటారా, అది నా ఇష్టం, నేను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మా అత్తయ్య గారు ఏమనరు. సో ఇలానే చెయ్యాలి, ఇలానే చేయకూడదని ఏం లేదు. మనకి ఎప్పుడు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దేవుడి విషయంలోని ఎవరు ఏది రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు నన్ను అడిగితే మాత్రం. అండ్ తర్వాత ఇవి వచ్చేసి జపమాలలు అనమాట, పక్కన పెట్టుకుంటాను. మేము నలుగురు జపం చేసినప్పుడు కానీ లేదా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా గుళ్ళకి వెళ్ళేటప్పుడు నలుగురం కూడా వేరు చేయడానికి ఇంకా రుద్రాక్ష మాలలు అయితే కాశీ నుంచి తెచ్చుకున్నవి అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఒకటి మెడిటేషన్ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయి జపం చేసుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా దేవుడి గదిని అంతటిని కూడా సింపుల్గా అలా నీట్గా పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత దేవుడి గదిలో మీ అందరికీ ఇది చూపిద్దాం అనుకొని మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వీడియో క్లిప్పింగ్ తీశాను. ఎప్పుడైనా మీరు కనుక కాశీ వెళ్తే కాశీలో మనకి అన్నపూర్ణాదేవి టెంపుల్లోని అన్నపూర్ణమ్మ టెంపుల్లో బియ్యం ఇస్తారండి. కొంతమందికి మన అదృష్టం అనమాట, ఇలాగా ఒక మూటలో కట్టిస్తారు, అంటే ఒక రెడ్ క్లాత్లో కట్టిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మన చెంగులో వేసేస్తారు అనమాట, చీర చెంగులో వేసేస్తారు. ఇలాగ కట్టించిన చీర చెంగులో వేసినా కూడా ఏదైనా మన అదృష్టం. నిజంగా అమ్మ దగ్గర నుంచి ఆ బియ్యం రావడమే చాలా అదృష్టం. సో అలా కనుక మీ దగ్గర వచ్చినట్లయితే మీరైనా కూడా ఒక రెడ్ క్లాత్లోని ఒక కొత్త క్లాత్ ఏదైనా తీసుకొని రెడ్ క్లాత్లోని ఆ బియ్యాన్ని పెట్టి కొంచెం పౌర్ణమికి అమావాస్యల తిథుల్లోని లేదా పీరియడ్స్ తర్వాత అలా ధూపం వేసేసి దేవుడి గదిలో పెట్టుకోండి. లేదా మూటను అలాగా మనం బియ్యము ఎందులో అయితే వేసుకుంటామో
ఒక బస్తాలోనో లేదా ఒక ఏదైనా డబ్బాలోనో వేసుకుంటామో వాటిలోని ఈ బియ్యం మూటను అలాగే పెట్టేసి ఉంచేస్తే చాలా మంచిదండి. చాలా రోజుల వరకు పాడవదు. బికాజ్ దానికి నెయ్యి ఏదో రాస్తారనుకుంటాను. ఎందుకంటే చాలామంది ఒడి బియ్యం అవి ఇచ్చినవి కూడా మనకి ఇస్తూ ఉంటారు కదా! సో, పాడవ్వండి చాలా రోజుల వరకును. ఎవరైనా ఈసారి కాశీ వెళ్ళినప్పుడు మీకిచ్చినా, మీరు స్వయంగా కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కూడా ఆ మూటని జాగ్రత్తగా దేవుడి గదిలో గానీ, లేదా బియ్యంలో గానీ పెట్టుకోండి. వంటగదిలో అన్నపూర్ణమ్మ దగ్గరైనా కూడా చాలా మంచిది. ఎంత దూరం వెళ్ళినా కూడా కొన్ని కొన్ని సార్లు మన దగ్గర కొన్ని లక్షలు చేతిలో ఉన్నప్పటికీ కూడా తిండి తినడానికి అవ్వదండి. తిండి దొరకదనమాట. కానీ అన్నపూర్ణమ్మని మనం ఎప్పుడైతే కొలవడం మొదలు పెడతామో ఈ ఈ టైంలోని ఇలాంటి చోట కూడా భోజనం దొరుకుతదా అనుకునే సందర్భాల్లో కూడా మనకి అమ్మ కడుపు నింపుతది. అది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి. అలా చేసుకోండి. సో, ఇది ఎవరి దగ్గరైనా ఉంటే మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇలా మీ అందరితో కూడా షేర్ చేశాను.